అది నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ దవాఖానా. భార్య డెలివరీ కోసం భర్త వచ్చిండు. డెలివరీ కాకుండేసరికి ఇంకా దవాఖానలోనే ఉన్నాడు. 3 ఏళ్ల కొడుకు కూడా నాన్నతోనే ఉంటున్నాడు. 3-4 రోజుల నుంచి దవాఖానలోనే ఉండేసరికి బగ్గా అలసిపోయిన తండ్రి కొడుకును పక్కనే పెట్టుకొని వండుకున్నాడు. మధ్యరాత్రి అయింది. కానీ ఇంతల్నే ఏమైందంటే అటు దిక్కు తిరిగి తండ్రి పడుకొని ఉన్నాడు. పక్కన కొడుకున్నాడు. ఇటు దిక్కు ఒక బద్మాష్ గాడు ముఖానికి మాస్క్ తగిలించుకొని పడుకున్నాడు. కానీ అది అసలైన నిద్ర కాదు, దొంగ నిద్ర. చూడుండ్రి ఏం చేసిండో. అబ్బర కొడక, నీ దొంగ ముఖాలన చెప్పు కదరా, యాడికెళ్ళొచ్చినవరా బద్మాష్గా. ఉత్త పుణ్యానికి గాఢ నిద్రలున్న పసిపిల్లగాన్ని తండ్రి ఒళ్ళకెళ్ళి దూరం చేస్తేవి. మరి వీడు ఎవడో ఏడికెళ్ళి వచ్చిండో తెలియదు గాని పక్కా ప్లాన్ ప్రకారమే పిల్లగాని పక్కల నిద్రపోయినట్టు యాక్షన్ చేసి ఎత్తుకొని పోయిండు. పొద్దున్నే చూసేసరికి కన్న కొడుకు కనపడకుంటే చూడుండ్రి తండ్రి ఎట్లా తల్లడిల్లుతున్నాడో. గుర్తుకొస్తుంది ఈ పూటకు ఈ టైంకు నా కొడుకు ఛాయ్ తాగుతున్నాడు నాన్న అని అంటాడు. లేదు ఇప్పుడు యాది గుర్తుకొస్తే నాకు గుండెలు పలిపోతున్నాయి సార్. చూసినారుల్లా తండ్రి బాధ ఎట్లున్నదో. చూసినోళ్లకు మనకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మరి తండ్రికి ఎట్లా కడుపుల మెలివెట్టినట్టు అవుతుందో గాని భారం అంతా పోలీసుల మీద వేసి నా కొడుకుని నాకు తెచ్చియుండ్రని కండ్ల నీళ్లు పెడుతున్నాడు. పోలీసులు కూడా సీసీ కెమెరాలు మొత్తం చెక్కింగ్ చేసి అంతా జల్లడబడుతురు గాని చూడుండ్రి పాపం ఈ తండ్రి రాత ఎట్లున్నదో. మళ్ళా కొడుకో బిడ్డనో ఉడతాడని దవాఖానకు వచ్చి గీడ నిద్ర పోతే ఉన్న కొడుకుని ఎత్తుకొని పోయిండ్రు. మరి వీడు బయట రాష్ట్రం దొంగోడో లేకుంటే వీళ్ళ ఇంట్లోలకు ఏమన్నా పాత పగలు గిట్లా ఉంటే ఎత్తుకపోయిండో అంత తెలుస్తుంది గాని వీడియో చూస్తేనే మనసు తల్లడిల్లిపోతున్నది పోండ్రి.